ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. వార్తల వివరాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్న నేపథ్యంలో ఏర్పాట్లను గత రాత్రి మంత్రి పరిశీలించారు. ఫీడర్ కెనాల్లో రెగ్యులేటర్ గేట్ల పనులను పరిశీలించి ఘాట్, స్తూపం, సభావేదిక ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సుమారు 7,000 కుటుంబాలు చేసిన త్యాగం ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు అందనున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు తెలియజేస్తూ, తాగడానికి నీళ్లు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టి ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైనటువంటి ఆలోచనతో 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, ప్రతి గ్రామము కూడా 11 ముంపు గ్రామాలకి కమిటీలను వేసి అక్కడ వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా వాళ్ళు స్టడీ చేసుకుని వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ఈ నెలాఖరు వరకు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 52 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో రహదారి సౌకర్యం అత్యంత కీలకమని తెలిపారు. రోడ్లు అందుబాటులోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అడవిపై ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదను ఆదాయ వనరుగా మలుస్తూ వందన్ వికాస్ కేంద్రాలు గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి దోహదపడనున్నాయి. అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, కొండచిప్పలు, ఉసిరి, కరక్కాయ, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గిరిజన మహిళా సంఘాలు యువతను సమీకరించి ఉత్పత్తుల శుభ్రత, ప్యాకింగ్, నిల్వ, మార్కెట్పై శిక్షణ ఇస్తున్నారు. జీవనోపాధి మెరుగుపడడంతో పాటు అటవీ సంపద సంరక్షణకు కూడా ఇవి దోహదపడుతున్నాయని మక్కువ మండలం వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ జయకుమార్ పేర్కొంటూ, ముఖ్యంగా ఈ వీడివికేలు అనేవి ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన గిరిజనులు పండిస్తున్నటువంటి పంటలు, అలాగే అటవీ ఫలసాయం ఏదైతే అటవీ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి సరైన మద్దతు ధర వాళ్ళు పొందేటట్టు, అలాగే వాటిని ప్రాసెసింగ్ ఏమైనా చేసుకోవడానికి వాళ్ళు పండించిన పంటల్ని వాల్యుయేషన్ చేసుకుని అమ్ముకొని తద్వారా వాళ్ళ జీవనోపాధి కానీ వాళ్ళ వార్షిక ఆదాయాలు కానీ వృద్ధి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా వారిలో 3 ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందినవారు కాగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. ఈ ప్రమాదంలో 6 మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, రాష్ట్రంలోని 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రైతులు సాగు కొనసాగించారని, ప్రస్తుతం పంటల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ, చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జూలై, ఆగస్టు నెల 20, ఆగస్టు 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని అశోక్ నగర్లో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్ జితేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 750 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు అర్హులని వివరించారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రాల నకలుతో హాజరు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్నల సేవలో పథకం అందజేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.